విచ్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది ఈ కింది వాటిలో ఏది సరైన ప్రవచనం అని గుర్తించమని అంటున్నాను. ఏది సరైన ప్రకటనలు, ప్రవచనము, ప్రకటనలు. ఇక్కడ మనకు 3 ప్రవచనాలు ఇచ్చాడు. ఈ 3 ప్రవచనాలలో ఎన్ని ప్రవచనాలు సరైనవి అనే అంశాన్ని ఇక్కడ అడుగుతున్నాడు. సరే చూడండి, ఇక్కడ ఇది భారతదేశ విస్తీర్ణానికి సంబంధించిన అంశాలకు సంబంధించిన ప్రవచనాలు. దిస్ ఈస్ అబౌట్ ది కంప్లీట్ ఇండియన్ ఏరియా. So there are 3. First one is the area of India in percentage. భారతదేశ విస్తీర్ణము శాతంలో ఎంత, భారతదేశ వైశాల్యం శాతంలో ఇంతగా ఉంది. ఇది సరైనదా కాదా అని అడుగుతున్నాడు. భారతదేశ విస్తీర్ణం 2.42% అనేది ఇది మొదటి ప్రవచనం అనేది సరైన ప్రవచనంగా గుర్తించడం జరిగింది. ది ఏరియా ఆఫ్ ది ఇండియా ఈజ్ ఇన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్. భారతదేశ విస్తీర్ణాన్ని మిలియన్ చదరపు కిలోమీటర్లో ఎంత అనే విషయాన్ని ఇక్కడ అడుగుతున్నాడు. మిలియన్ చదరపు కిలోమీటర్లో. అయితే మొత్తం భారతదేశ విస్తీర్ణం 32,87,263 చదరపు కిలోమీటర్లు. అయితే ఈ చదరపు కిలోమీటర్ ని మిలియన్ చదరపు కిలోమీటర్లుగా చేంజ్ చేయాలంటే, ఒక మిలియన్ అన్నప్పుడు ఇది మనకు ప్రధానంగా 10 లక్షల చదరపు కిలోమీటర్లుగా గుర్తించడం జరుగుతుంది. 1 మిలియన్ 10 లక్షల చదరపు కిలోమీటర్లకు సమానం. అంటే ఇది మిలియన్ లో చేంజ్ చేయాలన్నప్పుడు ఈ విస్తీర్ణాన్ని మనకు 10 లక్షలతో డివైడ్ చేసినప్పుడు 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ఇండియా ఇన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ is a correct answer గా మనకి ఇక్కడ గుర్తించడం జరిగింది. అంటే మొదటి ప్రవచనం, రెండవ ప్రవచనం రెండు కూడా సరైనవే. రైట్. మూడవ ప్రవచనం చూడండి, ఇక్కడ ది ఏరియా ఆఫ్ ది ఇండియా ఇన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇక చూడండి, ఇక్కడ భారతదేశ విస్తీర్ణము ఇంతకు సమానము 32,87,263 చదరపు కిలోమీటర్లు. సో దిస్ భారతదేశ విస్తీర్ణము దీంతకు సమానం. అంటే విస్తీర్ణం సమానమే, మిలియన్ చదరపు కిలోమీటర్ సమానమే, అదే విధంగా శాతంలో కూడా సమానమే. సో హియర్ దీస్ ఆర్ 3 స్టేట్మెంట్స్ ఆర్ ది కరెక్ట్. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ మూడోదిగా మనం గుర్తించడం జరిగింది.